రే ఆ అమ్మాయిరా. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? పొద్దున బస్సులో ఆ బ్యాగ్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారు? భోంచేశారా? రే మేమెవరూ తినలేదురా. ఒక్క పూట తినకపోతే చస్తారా ఏంటి? ఏమండి, మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారండి. రే అది స్కూల్ యూనిఫామ్ రా, అందరూ ఒకేలా ఉంటారు. నువ్వు మూసుకోరా. అయ్యో ఉండరా, అడుగుతాను. ఇప్పుడే కదా వచ్చాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అడగరా. తప్పుగా అనుకోకూడదు. పొద్దున్న మీకు బ్యాగ్ ఇచ్చా కదా, అవును. అది మర్చిపోయారా? బ్యాగ్ నేను చేసిందో అడగరా. అడగరా. ఏమండి, నేను మీకు ఇచ్చిన బ్యాగ్ అది ఎక్కడో పోయిందండి. పోయిందా? ఏమంటున్నారు? అవునండి, అందులో 2 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయండి. ఏంటి 2 లక్షలా? ఏమండి, డబ్బులు పోయాయని పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మీ మీద ఎలాగండి? నా మీద కాదండి, మామూలుగా ఇవ్వచ్చుగా. టెన్షన్ లో తోచలేదండి. సరే రండి, ముందు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జాగ్రత్త, కారు గుద్దేయగలదు. ఎందుకండి బుట్ట తిరిగి చేస్తున్నారు? ఇంటికి వెళ్ళు. ఇంత దూరం వచ్చి దర్శనం. చెప్పింది విని ఇంటికి వెళ్ళు, తర్వాత వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే. కాసే చెప్పన్నా. మా వాళ్ళు కలిసి గుడికొచ్చారు. వెంటనే వచ్చావంటే ఇద్దరిని లేపేయచ్చు. ఏ గుడి కన్నా? నమస్కారం, నేనే రాజారాంని, ఈ దేవస్థానం ఈవోని. నమస్కారం. ఏంటి విషయం? మీరేనా అన్న బట్టల షాప్ పార్కింగ్ విషయంలో స్టే ఆర్డర్ తీసుకుంది? నేను మాత్రమే కాదండి, మా ఏరియా వాళ్ళమంతా కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నాం. పార్కింగ్ ముఖ్యం కదండి. అవును, అందుకోసమే వచ్చాం. అన్న షాపింగ్ కాంప్లెక్స్ వెనుకున్న మీ ఇల్లు, ఆ ఖాళీ స్థలాన్ని ఇచ్చారంటే పార్కింగ్ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత మీ చేతులతో ఓపెన్ చేయొచ్చు. రేట్ ఎంతో మీరు చెప్పారంటే అన్నతో చెప్పి ఇప్పించేస్తాను. అయ్యయ్యో, నాకు అమ్మే ఐడియా లేదండి. అది మాత్రమే కాదు, అది మా పూర్వీకుల ఆస్తి. నాకున్నది ఒక్కగాని ఒక్క కూతురు. దాన్ని చేసుకోబోయే వాడికే ఆ స్థలము ఇల్లు సొంతం అవుతాయి. అవునా? అవునండి. అవును, మీ కూతురు వయసు ఎంత? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పూజ పూర్తయింది, ప్రసాదం పెడతారు, తీసుకొని తిని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏయ్, నేనెవరో తెలుసుగా. ఎవరైనా సరే ప్రసాదం పెడతారు, తీసుకొని తిని బయలుదేరండి. బాగా శుభ్రంగా కడగరా. ఏయ్, ఇవో. వచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకుని పెడతాను. నా కోసం కాదు, నీ కోసం. పోనివి కాసే, ఇంకోసారి దొరకకుండా పోతారా? వాళ్ళని వదలకూడదు. ఏమంటున్నావు శివ? అవును సార్, మేము 5గురం కలిసి బ్యాగ్ ని పోగొట్టాం. 5గురు కలిసి బ్యాగ్ ని కనిపెట్టారంటే పర్వాలేదు, 5గురు కలిసి బ్యాగ్ ను పోగొట్టామంటున్నారు. ఏం శివ ఇదంతా? ఆ? అవును, ఎవరి అమ్మాయి? బస్సులో ఈ అమ్మాయికే సార్ బ్యాగ్ ఇచ్చాను. బ్యాగ్ ఎలా పోయిందమ్మా? బ్యాగ్ నాదేనని ఒక అతను అడిగారు. అతను వీళ్ళతో వచ్చిన అతనే అనుకుని నేను ఇచ్చేశాను సార్. సార్, వేళలో ఎవరో ఒకరు కొట్టేసి ఉండొచ్చుగా. ఎందుకంటే ఈయన చూస్తుంటే దొంగలానే ఉన్నాడు. హలో, నేను జెంట్లమెన్ ని. జెంట్లమెన్ దొంగడే కదా. ఏమయ్యా, అయ్యా. నీకు ఎప్పుడు ఈ సినిమా పిచ్చిపోతుందో అప్పుడే నీకు ప్రమోషన్ వస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళి కంప్లైంట్ రాసి తీసుకురా. వెళ్ళు. పదవయ్యా. బాబు బాబు, వచ్చేవు మెక్కేవు పరిగెత్తేవు నిద్రపోతున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఏంటి సంగతే? నా పేరు మర్యాద రామన్న, బృందావన్ గారి అబ్బాయిని. నీ గురించే నాకు తెలీదు, మధ్యలో నీ బాబు ఒకడా? నువ్వెందుకు వచ్చావు చెప్పా? కాకినాడ నుంచి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చి విజయవాడలో విజయం సాధిద్దామని బయలుదేరి వచ్చాను. మీరందరూ దొంగను విచారించినట్టు విచారిస్తున్నారు. ఊరే, విజయవాడలో ఎంతమంది దొంగలు దొంగనా కొడుకులు ఉన్నారో అంతమంది చూసాం. నువ్వు కొత్తగా కథలని చెప్పేకో, డబ్బులు వస్తాయా రావా? రే,
వచ్చేసిందిరా వచ్చేసింది ఇదిగో, లౌడ్ స్పీకర్లో పెడతారు వినండి. అరే బక్కడా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. మరి ఇంకే మీరే చేయండి. కుదురుగా మాట్లాడుండొచ్చు కదా. అనవసరమైన బిల్డప్. చేయి బాబు, నువ్వు ఫోన్ చేయి. అలాగే. హలో, చెప్పండి వాంటర్ గారు. అరే బక్కడా, ఏంటి బాబు విజయవాడ వచ్చిన కాడి నుంచి శివ మాట్లాడటమే మానేశాడు. శివ కొంచెం బిజీగా ఉన్నాడు. నన్ను తీసుకొచ్చి మీరందరూ బిజీగా ఇక్కడ ఏం పీకుతున్నారు? ఇక్కడ హాఫ్ టికెట్ గాడు మీ ఓనర్ని ఫుల్ టికెట్ అని చూడకుండా బెండు తీస్తున్నాడు. నడి రోడ్లో షర్టు పట్టుకొని కుక్కలు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. నిజమా? ఏంట్రా పక్కోడా నిజమా అని అడుగుతున్నావు? పొద్దున్న టిఫిన్ టైంకి వచ్చాను, ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోతుంది. లంచ్ టైం అయిపోవచ్చిందా? త్వరగా ఆర్డర్ చేసి టైంకి భోజనం చేయండి. ఏమంటున్నావు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హలో 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 హలో. లంచా? నేను చెప్పలే, కొత్త టెక్నిక్ తో దొంగతనం చేస్తారు కదా, ఆ టెక్నిక్ తో తిని దుబ్బేసే గుంపు చేరు. దాని సంగతి అలా ఉంచు. రే, ఈ పట్టు చక్క పట్టు పంచ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చా? ఓవర్ గా యాక్ట్ చేసికు, ఇందులో ఫీలింగ్ ఒకటి. ఏటే గారు ఈ నిజంగా ఏడుతున్నాడా? బాబు 2 లక్షలా? డబ్బు ఎలా పోయింది? బస్సులో ఎవరో తెలియని అమ్మాయికి బ్యాగ్ ఇచ్చాం సార్, తనే పోగొట్టింది. ఎందుకు బాబు అలా అర్థమైన వాళ్ళకి ఇస్తారు? నా కూతురికి ఇచ్చుంటే జాగ్రత్తగా ఉంచేది కదా. నానా, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఉండడానికి చోటు లేదు, ఈ ఒక్క రోజుకి మన ఇంట్లో ఉంటారని. లేదు సార్, మేము వద్దనే చెప్పాము, కానీ పర్వాలేదు బాబు, ఎవరికైనా కష్టం వస్తే నా కూతురు తట్టుకోలేదు. ఇలాగే పోయిన వారం కూడా 4 తీసుకొచ్చింది. వాళ్ళు హోటల్ పెడదామని వచ్చిన వాళ్ళేనా? అది బాబు, ఇప్పుడు అంతా ఒకటైపోయాం. మీతో చెప్పడానికి ఏముంది, వాడు కూడా చూడటానికి బిచ్చగాళ్ళలాగే ఉన్నారు. సార్ నేనన్నది వాడని బాబు. పాపం ఈ రోజు ఎక్కడున్నారో ఏంటో. సరే, ఇప్పుడు మీరేం తీసుకుంటారు? లైట్ గా టిఫినా లేక మీల్సా? లైట్ గా టిఫిన్ చేసి ఆ తర్వాత ఫుల్ మీల్స్ తింటాం సార్. బాగా ఆకలిగా ఉంది. ఏం బాబు, భోజనం బాగుందా? నిజం చెప్పాలంటే మీ చేతి ఫుడ్ తినాలనే ఆ దేవుడు బ్యాగ్ పోగొట్టినట్టున్నాడు. ఎరా తగ్గరా రే. మీరు మేడం మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే. ఏంటి బాబు? కడుపు నిండా భోజనం పెట్టారు, రాత్రి ఉండడానికి చోటిచ్చారు, మిమ్మల్ని ఎలా పిలవాలో. ఇక నన్ను పిలవాల్సిన పనే ఉంది. మీరు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతారుగా. సార్ అది ఉదయాన్నే వెళ్ళిపోతామంట. సీత, ఆ అన్నం కింద తీసుకొచ్చి వాడి నెత్తి మీద బోర్లించు. హలో మురళి, నేను అడ్రస్ చెప్తాను. నీలాంటి వాడికి ఎందుకు ఏంటి? ఏరా, ఆఖరి పిడితో వేసిన దోశలా ఉన్నావు. నువ్వు నామే చేసుకుంటావా? పైపెచ్చు సెల్ తీసి గ్రైండ్ లో పడేస్తావా? గ్రైండ్ లో పడేస్తావా? పోరా. రే, ఏమనిపించావు? అయ్యగారు కదరా, వాళ్ళ అయ్యగారు పిలు, అంతు చూస్తాను. అయ్యో రే, ఏంట్రా ఏమైంది? ఓనర్ గారు కట్లిప్పుకొని పారిపోదామని చూశాడు. కట్టడానికి వెళ్తాడు, అడగడ్డా. రే రండ్రా, ఈ రోజు మీ అంతు తెలుస్తాడు. మా వాడి మీద చెయ్యేస్తావు కదా? అవునరా, తప్పేలా? నిన్ను చంపేస్తాన్రా. ఏం పీకుతావో చూస్తాన్రా. నువ్వు సచ్చావురా. ఏటైంది నీకు? రే, నువ్వు యజమానివా? నా పిల్ల చేరపడుకులాస్తావురా? నీకు బుద్ధి ఉందా అసలు? నీ ఓనర్నే కొడతావా? నువ్వు నా పిల్ల మీద చేసావు కదా. నన్ను ఎదిరిస్తావు? నా పిల్లని చూడరా, నా పిల్లని చూడు. ఎప్పుడో చూస్తాను రా. ఎప్పుడు రా? నీ పిల్లని ఎప్పుడు చూస్తే ఏంట్రా? అది ముఖ్యమరా? 3వ మనిషి ముందు మనం గొడవ పడకూడదు. వాడంతా చూద్దాం రండి. ఎక్కడున్నాడు రాడు? రమణండి. చూసారా ఓనర్ గారు, ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే వాడు ఏదో మెక్కుతున్నాడు. రేయ్, ఉమ్మురా. ఉమ్మమంటున్నాడా? నాకండి 2 ఏళ్ళు పెద్దోడు చెప్తున్నాడుగా, ఉమ్మి సావచ్చుగా. ఉమ్మరా. ఏంట్రా ఏమంటున్నాడు? ఒకవేళ అందరినీ గుంపుగా చేసి కాళ్ళ మీద క్షమాపణ అడుగుతాడేమో.
మామ ఫుల్ గా తప్పించమంటున్నాడు. కాదు అయ్యో క్లోజ్ గా మూసయ్యే, నిన్ను దూరంగా వెళ్ళమంటున్నాడు. ఓ, అలాగా? ఆడు ఒప్పుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నన్ను మాత్రం సెపరేట్ గా లోపలికి రమ్మంటున్నాడు. నిన్నే కదా ముందాడు కొట్టాడు, అందుకే నిన్నే ముందుగా క్షమాపణ అడుగుతాడేమో. ఓహో, సరే సరే తప్పుకో. ఏయ్ వచ్చాన్రా. ఇప్పుడు ఎందుకని కొవ్వొత్తి చూపిస్తున్నాడు? నీ హైట్ అది సరిగ్గా కనబడలేదేమో. వాళ్ళ దగ్గర క్షమాభిక్ష అడగబోతున్నాడు. రేయ్ ఉమ్మేసి కాళ్ళ మీద పడరా. రేయ్ కోడి కూస్తోంది, నేను పాలకెళ్ళాలి, కొట్టు తెరవాలి, త్వరగా చెప్పడరా. ఎంతసేపరా, త్వరగా చెప్పాడు. ఎవరనుకున్నారు? బృందావన్ గారు అబ్బాయినరా.